ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక మాటను గురించి ఈ నెల మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏంటంటే యెహోవా గోయెల్ అనే మాట, హీబ్రూ మాట, దేవునికి అనుగ్రహించిన నామము. అనగా ఆ మాటకి గోయెల్ అనగా విమోచకుడు, రిడీమర్ అనే మాటను మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన ఇశ్రాయేలులను ఏ రీతిగా విమోచించారో, ఆయన సంఘమును కూడా లోకంలో నుండి విమోచించి ఆయన తన మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్నారు. మన కొరకు ఆయన సమస్త విషయంలో ఆయన వెల చెల్లించారు అని అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. అందులోని భాగంగా దేవుడు ఈ యొక్క ఈ సీజన్లో మన జీవితంలో ఏమి చేయనై ఉన్నాడో దానిని ఉద్దేశించి యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో నుంచి 21వ వచనం నుండి 27వ వచనం వరకు కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. గడిచిన వారం మనం 25వ వచనం వరకు మనం చూసాం. ఈ దినం 26, 27 వచనాలు మనం ధ్యానించుకుందాం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలుల మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. అందరు గట్టిగా ఆమేన్ చెప్తారా? ఈ చదవబడిన ఈ లేఖనము ఇశ్రాయేలు జీవితంలో నెరవేరిందా అంటే నెరవేరింది. ఈ రోజున ఇశ్రాయేలు దేశం చూస్తే వారు ఎవరి ఎదుట తల వంచే పరిస్థితిలో వారు లేరు. ఆ మధ్యలో వాళ్ళ స్వల్పమైన జనాంగం అయినప్పటికీ, లోకము దృష్టిలో వారు బలహీనమైన వారు అయినప్పటికీ, ఆ దేశం అంతా చూస్తే 90 లక్షల మంది, అంతే, 1 కోటి మంది కూడా లేరు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఆ దేశాన్ని ఎక్కడ పెట్టాడంటే, ప్రపంచం మొత్తానికి తలమానంగా ఆ దేశం ఈరోజు ఉంది. మీరు ఏ రంగం చూడండి, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అది ఏదైనా సరే, దానికి మూలం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక యూదుడు ఉంటాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనేక టెక్నాలజీ వాటన్నిటికీ మూలం కొంతమంది యూదులు, ఒక దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, శాస్త్రవేత్తలను బట్టి, మెడిసిన్ అయినా ఇంకా చాలా విషయాల్లో వారు దేశంలో వారు స్వల్పంగా ఉన్నప్పటికీ దీవెనకరంగా వారు మార్చబడ్డారు. గడిచిన వారం చూసాం కదా, అక్కడ వ్యవసాయం కూడా ఎడారిలో అద్భుతమైన పంటలు వాళ్ళు పండిస్తున్నారు. అది మనకి కాలువలు అంటే ఎలా ఉంటాయి, దగ్గర దగ్గర ఒక 20-30 అడుగులు ఉంటుంది కదా కాలువ అంటే వెడల్పు. అక్కడ కాలువలు, పొలానికి పెట్టే కాలువలు ఎంత ఉంటాయి అంటే మహా ఉంటే 2 అడుగులు ఉంటాయి. అంటే మనకి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అక్కడ పొలాల ముందు అక్కడ అంతే ఉంటుంది. చిన్న, అంటే వాళ్ళు ఎడారిలో ఎలా అంటే మనం మొక్కలకు నీళ్ళు పోయాలంటే ఒక బకెట్ తీసుకెళ్ళి దిమ్మరిచ్చేస్తాం. కానీ వాళ్ళు ఆ మొక్కకి ఎంత నీరు కావాలో అంత నీరు సిరంజ్ లాంటి ఒక పైప్ ద్వారా ఏ టైంకి ఎన్ని చుక్కలు అందించాలో ఆ టెక్నాలజీ, వాళ్ళకున్న జ్ఞానమును బట్టి ఆ నీటి అక్కడ దొరకదు కాబట్టి, నీళ్ళు దొరకదు కాబట్టి వాళ్ళ చుట్టూ సముద్రం ఉంది. ఆ సముద్రం ఏ సముద్రం అంటే మృత సముద్రం. అందులో నీరు దేనికి కూడా ఉపయోగపడదు. కానీ వాళ్ళు ఆ నీటిని ఫిల్టర్ చేసి అద్భుతంగా మంచినీళ్ళుగా మార్చి ఇంకా చాలా చాలా వారికున్న పరిజ్ఞానంతో అద్భుతమైన పంటలు వారు పండిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏదైతే వారికి చెప్పారో, నా జనులను నేను సిగ్గుపడనీయను అనే మాట, ఈ మాట సామాన్యమైన మాట కాదు. ఈ మాట చెప్పాలంటే
అది దేవుడు, అది సాధ్యపరచగలిగిన దేవుడు కనుక ఆయన ఆ ప్రజలకి వాగ్దానం చేస్తాడు. మన జీవితంలో కూడా, మన పరిస్థితుల్లో కూడా అనేక భయాల మధ్యలో నిజంగానే మనం వెళ్తూనే ఉంటాం. ఎటు చూసినా అడుగడుగునా మనకి పోరాటాలే. బిడ్డల భవిష్యత్తుని గురించిన పోరాటం, ఆర్థిక పరిస్థితుల గురించిన పోరాటం, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాం. నాకు తెలిసి నాకు ఏ పోరాటం లేదు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటారంటే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ఎవరో అందరూ ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సవాలు, ఏదో ఒక భయాందోళన మధ్యలో ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. ఆ పరిస్థితుల మధ్యలో మన విశ్వాస పరిమాణమును మీద మనం ఖచ్చితమైన దృష్టి పెట్టాలి. మనం ఆరాధించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాటల మీద మనం శ్రద్ధ చూపాలి. దేవుని మాట మన జీవితాలకు ఊరటను కలిగిస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది. మన భవిష్యత్తు పట్ల మనకొక ముఖ చిత్రాన్ని కలుగజేస్తుంది కనుక దేవుని మాటను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. అందుకనే దేవుడు నా జనులను ఇక ఎన్నడూ సిగ్గుపడనీయను అని మాట్లాడుతున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, మన పరిస్థితుల మధ్యలో దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనిపిస్తుంది. దేవుడు నాకేం చేశాడు అని అనిపిస్తుంది. మనం మనుషులుగా నిజం ఒప్పుకోవాలి. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేనే పాపం చేశాను. మనం కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చీమకు కూడా హాని చేయలేదు కదా, ఎవరిని ఏమన్నాను కదా, ఎవరిది ఏం ఆశించను కదా, కానీ నేనే ఎందుకు ఇలాగా అందరూ చేత నేనే ఎందుకు ఇలా అవుతున్నాను అని అనుకునే పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొన్నిసార్లు ఆ పరిస్థితుల మధ్యలోనే మనకేమనిపిస్తుంది అంటే, అసలు ఈ పరిస్థితుల్లో నుండి నేను విడుదల పొందగలనా? ఉదాహరణకి నేనే భయంకరమైన అప్పుల్లో ఉన్నాను అనుకోండి, ఎటు చూసినా అప్పులు వాళ్ళు నన్ను శోధిస్తున్న పరిస్థితుల్లో అసలు నాకు ఈ అప్పుల నుండి విడుదల ఉంటుందంటారా? దేవుడు నన్ను విడిపించగలడా? లేదంటే దేవుడు ఈ యొక్క అనారోగ్యం నుండి నన్ను స్వస్థపరచగలడా? ఇలా అనేకమైన ప్రశ్నలు. ఎందుకంటే మన ముందున్న ఆ సవాళ్ళు మన మీద విపరీతమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. మన ఆలోచనల మీద, మన మనసు మీద, మన అంతరంగం మీద, మన భవిష్యత్తు మీద ఒక భయంకరమైన డిప్రెషన్, ఒక చింతలోకి తీసుకువెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఎన్నో సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయారు. శత్రువుల యొక్క హస్తాల క్రింద, శత్రువుల యొక్క రాజ్యాల కింద వారు భయంకరంగా వారు చేసిన పాపాన్ని బట్టి కావచ్చు, తిరుగుబాటును బట్టి కావచ్చు, అవిధేయతను బట్టి కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, అనేక సార్లు వాళ్ళు తొక్కబడిన పరిస్థితులు మనకు తెలుసు, తరమబడిన పరిస్థితులు మనకు తెలుసు, అణిచివేయబడిన పరిస్థితులు తెలుసు. ఆ పరిస్థితులు అన్నిటి మధ్యలో వారిలో అనేక మంది ఏమనుకున్నారంటే, ఈ పరిస్థితులు అసలు మారవు, మనకి విడుదల అనేది అది అసాధ్యము, దేవుడు చెబుతాడు వాగ్దానం నెరవేరడం అనేది అది అసాధ్యం, ఎక్కడ నెరవేరింది, ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి, అసలు నెరవేరుతుందా లేదో, అసలు మనతో మాట్లాడింది అసలు దేవుడేనా అనే ఆలోచన కూడా వస్తుంది. నిజంగానే ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా? అసలు కొన్ని పరిస్థితులు కంటి ముందు కనిపించినప్పుడు వెంటనే అలాంటి ఆలోచనలు మనల్ని కృంగదీయాలని పనిచేస్తాయి. మన జీవితంలో కూడా అంతే. అసలు నాకు దేవుడిచ్చిన వాగ్దానమేనా ఇది, నాకు దేవుడిచ్చిన దర్శనమేనా ఇది, నాకు దేవుడిచ్చిన కళేనా ఇది అని అనుకునే పరిస్థితులు కూడా మన జీవితంలో ఉండొచ్చు. ఒకవేళ దేవుడే ఇస్తే ఎందుకు ఇంకా ఇలాగే ఉంది, నేను నిజంగా రక్షించబడితే ఎందుకు ఇంకా నా జీవితం ఇంకా ఇలాగే ఉంది? ఎన్నో ఆలోచనల ఒక తీవ్రతలో నుండి మన జీవితం ఒక రకంగా నలిగిపోయే పరిస్థితులు అవి ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. అందరు తీద్దామా? 50వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం, నేను వచ్చినప్పుడు
ఆ, చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, వాళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క కార్యముల వైపు దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాగ్దానం వైపు కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా నిరుత్సాహమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నా చెయ్యి విమోచింపలేనంత కురచమైపోయినా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనల్ని తిరిగి. ఇశ్రాయేలుకు ఆయన తన ప్రశ్నను సంధిస్తున్నాడు. అది ఒకటో ప్రశ్న. చూడండి, విడిపించుటకు ఎవరికి శక్తి లేదా అంటున్నాడు? దేవుడే అంటున్నాడు, నాకు శక్తి లేదా. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, అది ఇంకో ప్రశ్న. చూడండి, నేను ఎలాంటి వాడిని అంటే, నేను ఒక్కసారి తలుచుకుంటే నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున చాలు. ఇక్కడ దేవుడు రెండు ప్రశ్నలు విధిస్తున్న పరిస్థితిలో, నువ్వు దేవుని వైపు దృష్టి పెట్టలేని పరిస్థితిలో, సరైన విశ్వాసమును నువ్వు కనపరుచుకోలేని పరిస్థితిలో, సరిగ్గా దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకోకుండా వెనకబడిపోయిన పరిస్థితుల్లో, దేవుని మందిరానికి కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు, అనుదిన దేవునితో నీకున్న సహవాసము కావచ్చు, ఇవన్నీ నీకున్న ఒత్తిళ్లు బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి, నీకు తెలియకుండానే వాటన్నిటిలో నుండి క్రమక్రమంగా నువ్వు వెనకబడిపోయి ఒక రకంగా ఎలాగంటే ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితుల మధ్యలో కావచ్చు. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా పడిపోతామో, ఆత్మీయంగా చల్లారిపోతామో, ఆత్మీయంగా దేవుని స్వరమును వినలేని స్థితిలోకి వెళ్ళిపోతామో, మన యొక్క ప్రభావము, ఆత్మీయ ప్రభావం ఏమైందంటే బలహీనం పడిపోయి శరీరంపై లోకముఖ ప్రభావము భయంకరంగా అది దాడిలాగా వ్యాపించడం జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా మన జీవితాన్ని సవాలు విసిరితే, ఆ సవాలన్నిటి మధ్యలో మనకి ఎవరు కనపడతారంటే, దేవుడు ఏమీ చేయలేదు, దేవుడు చెయ్యడు, దేవుడే చేయగలిగితే ఎందుకు ఇది మారట్లేదు అనే ఉద్దేశంలోకి, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయామంటే మన ఆలోచనలో దేవుడు బలహీనుడైపోయాడు అన్నట్టుగా ఉంటుంది. మన మాటల్లో దేవుడు ఏమీ చేయలేని చేతకాను వాడుగా ఉంటది. దేవుడు కఠినమైపోయాడు, ఆయన మనసు కరగట్లేదు. ఏంటంట, దేవుని మనసు కరగట్లేదు, దేవునికి కనికరము లేదు అన్నట్టుగా ఆ పరిస్థితులు ఉన్నట్టుగా అనేక మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. వారికి కలిగిన శ్రమలను బట్టి, వారికి కలిగిన బాధలను బట్టి, వారికి కలిగిన బంధకాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా చెయ్యి ఉంది చూసారా, నేను నిన్ను విమోచించలేనంత నా చెయ్యి కొరచైపోయిందా? ఏమైపోయిందా? కొరచైపోయిందా? నిన్ను విడిపించడానికి అసలు నాకు శక్తి కూడా లేదా? అసలు నేను ఎవరినో తెలుసా? ఇదిగో నీ చుట్టూ కనబడుతున్న సముద్రాన్ని ఎండబెట్టగలిగిన శక్తిమంతుని నేను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నదులన్నిటిని ఎడారిగా మార్చగలను, అందులో ఉన్న చేపలన్నీ నీరు లేకపోతే చచ్చిపోయే స్థితిలో కూడా నేను తీసుకెళ్ళగలను అంటే దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా మన విశ్వాస పరిణామంలో మనకు కలిగిన పరిస్థితుల్లో ఎక్కడా కూడా మనం వెయ్యకూడదు, ఆలోచించకూడదు. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, ఆయన అంటున్నాడు, నేనెన్నడూ నిన్ను సిగ్గుపరచనీయను అంటున్నాడు. నమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు అని మీరు నమ్మగలరా? మీరు నమ్మలేకపోతే ఆ నమ్మలేని స్థితికి దేవుడు మరలా ఈ రెండు ప్రశ్నలు, అంటే నేను నిన్ను విమోచించలేనా? ఒకరోజు ఒక పరిస్థితి వచ్చి ఏమి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, మోషే ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా, వీళ్ళందరూ భోజనం కావాలని అడుగుతున్నారు, లేదంటే వీళ్ళందరూ మాంసం కావాలని అడుగుతున్నారు,
40 లక్షల మంది ఒకేసారి నేనెలా చేయగలను అంటే దేవుడు ఏమన్నాడంటే, మోషే నా బాహుబలమేమైనా తక్కువైంది అనుకున్నావా అన్నాడు దేవుడు. నువ్వు కాదయ్యా చేసేది, నువ్వు కాదయ్యా పెట్టేది, నువ్వు కాదయ్యా నడిపించేది. ఎవరో తెలుసా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా బాహుబలం ఏ మాత్రం కూడా తక్కువ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. మనం వయసు పెరిగే కొద్దీ మనం బలహీన పడతామేమో, ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే మనం బలహీన పడతామేమో, కానీ మనలను సృష్టించిన దేవునికి అసలు బలహీనత అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనలో ఏ బలహీనత లేదు. ఆయన బలవంతుడైన దేవుడిగానే ఆయన ఉన్నారని మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీకున్న పరిస్థితులన్నిటి మధ్యలో దేవుడు ఈ ఉదయకాలం ఈ 2 ప్రశ్నలు మీ ఎదుటికి దేవుడు వచ్చి మాట్లాడితే, లేదంటే వేస్తే మీరు చెప్పాలి సమాధానం. దేవుడు అంటున్నాడు, అక్కడ మీ పరిస్థితి ఏదైనా మీరు పెట్టుకోండి. మీ స్థితి ఎలాగా, మీరు ఏ శ్రమంలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ నలుగుల్లో ఉన్నారు, ఏ ఒత్తుల్లో ఉన్నారు, ఏ భ్రమలో ఉన్నారు, ఏ బంధకములో ఉన్నారు, ఏ వ్యసనములో ఉన్నారు, అసలు ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలం, నేను నిన్ను విమోచించలేడానికి నా చెయ్యి కొరచైపోయిందా? నేను విడిపించలేనంత బలహీనంగా నేను ఉన్నాను అనుకుంటున్నారా మీరు చెప్పాలి. ఎందుకంటే మీ విశ్వాసములో మార్పు రావాలి, రాకపోతే కుదరదు. మీ ఆలోచనలో మార్పు ఖచ్చితంగా రావాలి, రాకపోతే కుదరదు. మీ మాట తీరులో మార్పు రావాలి, మాటలు మారకుండా ఉంటే కుదరదు. ఇంకెంతకాలం అవే బలహీనమైన మాటలు, ఇంకెంతకాలం అవే బలహీనమైన ఆలోచనలు, ఇంకెంతకాలం ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఇంతే, అదంతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇది జీవితాంతం ఇది పడాల్సిందే. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? నీ కళ్ళలో కనబడి నీ జీవిత కాలం ఈ రోగంతో నువ్వు చచ్చిపో అని చెప్పాడా? నీ జీవితకాలం ఈ భారం మోసుకుని ఇదే జీవితం నీది, ఇది ఇంకో కొత్త జీవితం నీకు లేదు అని దేవుడు చెప్పాడా? చెప్పలే. ఆయన అలా చెప్పే దేవుడు కాదు. ఆయన బలహీనులను బలపరిచే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కృంగిన వారినంట ఆయన లేవనెత్తగలిగిన దేవుడంట. హల్లెలూయా. ఇదిగో విశ్వాసంతో యోబు చెబుతున్నాడు, నేను నమ్మిన దేవుణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. రోగములో ఉండి చెబుతున్నాడు, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో చెబుతున్నాడు, ఏమి కోల్పోయినా నేను సిగ్గుపడనీయడు ఆయన నన్ను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు ఆయన సంఘమై ఉన్నారు, మర్చిపోమాకండి. మీరు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి ఆయన వెల ఇచ్చి తన రక్తమును దారలుగా కార్చి మీ జీవితాలను ఆయన కొనుక్కున్నాడు. ఆయన తన మహిమ కొరకు మిమ్మలను తన వధువు సంఘముగా ఆయన సిద్ధపరచాలనే ప్రణాళికలో నిన్ను నన్ను ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన దానిని ఆయన కుమారుని ద్వారా మన జీవితంలో జరిగించి ఉన్నారు. అంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు మన జీవితాలను విడిచిపెట్టేస్తున్నాడు అని ఏమాత్రం కూడా అనుకోవద్దు. మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు, నిజమే. మనతో ఉంటానని చెప్పి మనలను మనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, నిజమే. సహాయం చేస్తానని చెప్పి ఆ చివరి క్షణంలో తప్పించుకుంటారు. కానీ దేవుని హృదయం అలాంటిది కాదండి. కొన్నిసార్లు మన ప్రార్థనలో కూడా మనకు తెలియకుండానే దేవుణ్ణి నిందించే పరిస్థితులు మనం మార్చుకోవాలి. కొన్నిసార్లు ప్రభు ఎందుకు ప్రభువా, ఇంకెన్ని రోజులు ప్రభువా, నా జీవితం ఏంటి ప్రభువా, నువ్వేం చేయవు ఎందుకు ప్రభువా అంటే దేవుణ్ణి నిందించే ప్రార్థనలు మనం చేయకూడదండి. దేవుణ్ణి ప్రశ్నించే ప్రార్థనలు మనం చేయకూడదండి. విశ్వాసముతో నువ్వు నమ్మాలి. ఏంటో తెలుసా? నీకు కలిగిన గాయముల మధ్యలో, నీకు కలుగుతున్న అవమానాల మధ్యలో, నీకు కలుగుతున్న ఒత్తిడి మధ్యలో, నీకు కలుగుతున్న శ్రమల మధ్యలో, నువ్వు ఉన్న ఆ పరిస్థితి మధ్యలో నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు అని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా.
అందుకే నువ్వు చెప్పాలి, ఆయన వేసిన ప్రశ్నకి నువ్వు చెప్పాలి, నా దేవుడు నన్ను విమోచించడానికి ఆయన చెయ్యి కొరచకాలేదు. ఇంకోసారి చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలతో మిమ్మల్ని రక్షించుటకు నా చెయ్యి కొరచ కాలేదంటాడు ఆయన. ఇంకొక చోట ఉంటుంది, నాకు అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, చెప్తావా, నేను ఇది చేయలేనా? అబ్రహాం, అయ్యా నాకు 99 ఏళ్ళు వచ్చినాయి, ఇదిగో నా భార్య స్త్రీ ధర్మం అయిపోయింది, అది ఉడికిపోయింది, గర్భఫలం ఆ గర్భం ఉడికిపోయిన పరిస్థితుల్లో శక్తిహీనంగా అయిపోయింది ఆమె. ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? వారిలోకి దేవుడు ఏం పోస్తున్నాడు తెలుసా? ఆ మాట ద్వారా విశ్వాసాన్ని పోస్తున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే శారా అంట విశ్వాసము ద్వారా ఆ ఉడికిపోయిన గర్భములోకి ఏం పొందుకుందంట? శక్తిని పొందుకుందంట. ఆ మాట చదువుతారా? ఒకసారి చదువుతారా ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక అబ్రహాము దగ్గర ఉంటుంది చూడండి. శారా గురించి ఉంటుంది చూడండి అక్కడ. విశ్వాసమును బట్టి శారాయు చూడండి, వాగ్దానము చేసిన వాడు, 11వ వచనం చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొంది. ఇక్కడ చూడండి, ఆమెకు అప్పటికే దగ్గర 90 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఆమె గర్భం, స్త్రీ ధర్మం అన్నీ అక్కడికి ఎండిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ గర్భం. కానీ ఆమె దేని యందు విశ్వాసం ఉంటుందో తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట తన జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మాట ఇచ్చాడు, నీకు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నీకు ఒక కళనిచ్చాడు, ఒక దర్శనంనిచ్చాడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని యందు నువ్వేం చేయాలి తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసము కలిగి నువ్వు ఉండాలి. ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగిన వాడే. అదేంటి? కంటికి కనిపించడానికి చర్మం ముడతపడిపోయింది, వయసు ఉడికిపోయింది. ఇక్కడ మనుషులు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమంటారంటే ఇది కష్టం అంటారు. ఆ పరిస్థితిలో 99 ఏళ్ళ మా అమ్మగారు బతకడమే కష్టం. అక్కడికి హాస్పిటల్కి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను పిల్లల్ని పొందడానికి నాకు టెస్ట్ చేయండి అంటే అది పైనుంచి కింద దాకా చూస్తారు. నిజంగా చెప్పాలని, నీకెందుకు పుడతారమ్మా, అసలు నీ వయసు అంతా, నువ్వేం అడుగుతున్నావు, ఇలా అసలు నీకేమన్నా ఇంకా తిడతారు కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో, చూడ్డానికి వినడానికి ఎక్కడా కనిపించని పరిస్థితుల్లో ఆమె ఏమి నమ్మిందో తెలుసా? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని తన మనస్సులో ఆమె ఎంచుకుంది. నీ మనస్సులో నువ్వేమి ఎంచుకుంటున్నావు? దేవుడు చేయడు, దేవుడు ఇవ్వడు, దేవుడు ఎలా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? మన మనసులో ఏం ఎంచుకుంటున్నాం? ఒక విషయం చెప్పమంటారా? హృదయం నిండిన దాన్ని బట్టి నిజంగా మీ మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. నిజమైన మాటలు ఎప్పుడు వస్తాయి తెలుసా? బాగా ఒత్తిడి వచ్చినప్పుడే వస్తాయి. లోకస్తులు బాగా తాగేసినప్పుడు ఏం మాట్లాడతారంట? నిజాలు మాట్లాడతారంట. తెల్లారితే మళ్ళీ వాళ్ళకి ఏమి గుర్తుండవాలి. అంటే మీరు చూడండి, నిజంగా శ్రమ వచ్చి నలిగిపోతున్నప్పుడు అసలైన భక్తి బయటపడుతుంది. ఇక్కడేముంది? 4 గోడల మధ్యలో పాడండి అంటే పాడతాం, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతాం, ఆరాధించమంటే ఆరాధిస్తాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, అసలు చాలా భక్తిపరంగా ఉంటాం. కానీ అసలు ఎటు చూసినా మనకున్న ద్వారాలన్నీ మూసేస్తే అప్పుడు నిజమైన భక్తి అసలు ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత ప్రార్థనా పరులో మనకు తెలిసిపోద్ది.
తెలిసిపోద్ది. నీ ఎదుట పోరాటం ఉన్నప్పుడే నీలో ఉన్న ప్రభావం ఏంటో తెలిసిద్ది, లేదంటే తెలియదు. అప్పుడు వరకు ఏదో నడిచిపోతుంది. అందుకనే మన జీవితంలో దేవుని మాటల పట్ల, దేవుడిచ్చిన వాగ్దానం పట్ల, దేవుడిచ్చిన వాటన్నిటి పట్ల ఏ రీతి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ఒకసారి ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నా జనులను ఎన్నటికీ వారు సిగ్గునందరు. ఎందుకంటే దేవుడు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, చూడండి కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ వచనం మీరు చూసినట్లయితే, 25వ కీర్తన 3వ వచనం మీరు చూస్తే, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునందడు. చూడండి, కనిపెట్టుకోవడం అనగా విశ్వాసము కలిగి ఉండడం, దేవుని పట్ల, దేవుని శక్తి పట్ల, దేవుని ప్రభావం పట్ల, దేవుని యొక్క మహిమ పట్ల, ఎవరైతే దేవుడిచ్చిన వాగ్దానం పట్ల కనిపెట్టుకునే హృదయం కలిగి ఉంటారో వారిని ఎవరినంట దేవుడు ఏం చేయడంటే సిగ్గుపడనీయడంట. ఏం చేయడు? మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ నా ప్రభువు ఏదైనా మాట ఇచ్చాడంటే అది నెరవేర్చకుండా ఆయన ఉండడు. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన నోటి నుండి మాట బయలు వెళ్ళగా అది వ్యర్థముగా వెనక్కి రాదంట. అది ఖచ్చితంగా ఫలభరితంగా మారుతుందంట. అది ఖచ్చితంగా ఆ మాట దీవెనకరంగా మార్చబడుతుందంట. అందుకనే దేవుడు మీకేమి ఇచ్చాడు? దేవుడు మీకేం మాట ఇచ్చాడు? ఏ వాగ్దానం ఇచ్చాడు? మీరు దాని యందు నిజముగా కనిపెట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారా? నిజముగా ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారా? నిజముగా నిరీక్షించే పరిస్థితిలో ఉన్నారా? ఒకవేళ లేకపోతే మరలా మీ విశ్వాసాన్ని పురికొల్పుకోండి. బలహీనమైన మాటలను మాట్లాడకండి, బలహీనమైన ఆలోచనలను రానీయకండి. దేవుని శక్తిని అవమానపరిచే, లేదంటే తక్కువ చేసే ఏది కూడా మన జీవితంలో కనిపించకూడదు. ఎందుకంటే అది అవిశ్వాసములో నుండి ప్రారంభం అవుతుంది. కనుక నేను ఆయన కొరకు కనిపెట్టుకున్న వ్యక్తినైతే నిన్ను సిగ్గుపరిచే దేవుడు ఆయన ఏమాత్రము కాదు. లోకం చెప్తుంది నువ్వు సిగ్గుపడాల్సిందే దేవుణ్ణి నమ్ముకున్నందుకు, నువ్వు అవమానం పడాల్సిందే దేవుణ్ణి నమ్మినందుకు అంటుంది. కానీ నువ్వు చెప్పాలి యోబు వలె, నువ్వు చెప్పాలి పౌలు వలె, నా దేవుడు నన్ను సిగ్గు పడనీయడు. అందుకనే ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా జనులు మీరందరూ ఎవరో తెలుసా? ఆయన ప్రజలై, ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలు మీరు. ఆయన అంటున్నాడు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను మిమ్మలను సిగ్గుపడనీయను. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరిస్థితిని మార్చి నేను మరలా మిమ్మల్ని నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ యొక్క పరిస్థితులన్నిటినీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన మీరు చూసినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనీయకుండా ఉండడానికి నీకు సహాయం చేస్తాడు. చూడండి యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, ఇందాక చదివాం 50వ అధ్యాయం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను చూడండి భక్తుడు చెప్తున్నాడు, ఆయన నాకు సహాయం చేశాడు నేను వెళ్ళిన పరిస్థితుల్లో, గనుక ఆయన నన్ను సిగ్గుపడనీయలేదు. అంటే నీవు సిగ్గుపడనీయకుండా ఉండడానికి ఆయన నీ కొరకు కార్యాలు చేస్తాడు. అందుకే మనం ముందు వారం మనం చూసాం, ఆయన మన కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడంట? గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. అంటే నిన్ను సిగ్గుపరచనీయకుండా ఉండడానికి ఆయన దైవీకమైన శక్తిని విడుదల చేసి ఆయన కార్యాలు చేస్తాడు. మీరు ఒక విషయం చెప్తాను, ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అటువైపు బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇటువైపు ఏలియా
ఒక్కడే ఉన్నాడు. మీరు దేవుడు అక్కడ ఏమన్నా ఏలియాకి చెప్పాడా? ఏలియా, వీళ్ళందరి ఎదుట నేను మహిమ పొందాలనుకుంటున్నా, నువ్వు నిలబడు అని ఏలియాకి దేవుడే అని చెప్పాడా? నువ్వు సవాలు విసురు అని ఏలియాకి దేవుడే అని చెప్పాడా? చెప్పండి, ఎవరు సవాలు విసిరారు? ఎవరు దేవుడు ఏంటో చూసుకుందాం, మనం నిజమైన దేవుడు ఎవరో తేల్చుకుందాం అని ఎవరు ఎవరు సవాలు విసిరారు? ఏలియా సవాలు విసిరారు. అటువైపు నుండి ఆ 400 మంది బయలు ప్రవక్తులు సవాలు విసిరారు. ఆ మధ్యలో వాళ్ళు బలిపీఠం కట్టారు, ఏలియా బలిపీఠం కట్టారు. ఆ సవాలు అక్కడ జరుగుతున్న ప్రక్రియ మధ్యలో దేవుడి ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఏం కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో అతడు ఎవరి కొరకు నిలబడడానికి ఇష్టపడ్డాడు? ఎవరు మహిమ పొందాలని ఆశపడుతూ నిలబడ్డాడు? ఇక్కడ మీరు గమనించాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచి ఆ సవాలు విసరడానికి ఇష్టపడ్డాడు? ఇక్కడ మీరు చూడండి, అక్కడ 400 మంది ప్రవక్తల మధ్యలో ఏలియాని దేవుడు సిగ్గుపరిచాడు. ఉన్నారు ఇక్కడ అందరూ? సిగ్గుపరిచాడా? సిగ్గుపడనీయలా. ఆయన సిగ్గుపడనీయకుండా ఉండడానికి ఏం చేశాడు తెలుసా? ఆకాశము నుండి వర్షం కాదు, అగ్నిని కురిపించాడు. అంతకు ముందు ఎక్కడా కూడా ఆ కార్యము జరిగినట్టు కనిపించలేదు మనకి. ఆకాశం నుండి అగ్ని 2 చోట్ల, ఇద్దరే ఆ ప్రార్థనకు దేవుడు అలాంటి జవాబు ఇచ్చాడు. ఒకటి సొలొమోను ప్రార్థనకి, ఇంకొకటి ఏలియా ప్రార్థనకి. అంటే ఏలియాకి ఆ రోజు జవాబు రాకపోతే ఏలియా ఖచ్చితంగా ఆ అన్ని జనుల యొక్క ప్రవక్తల మధ్యలో సిగ్గుపడేవాడు. కానీ నా దేవుడు, ఏలియా దేవుడు ఎవరంటే సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. అంటే ఆయన నీ ప్రార్థనను సిగ్గుపరచడు, నీ కన్నీటిని సిగ్గుపరచడు, నీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు, నీ భక్తిని సిగ్గుపరచడు. అనేకులు ఎదుట నీ దేవుడు మహిమ పరచబడే రీతిలో ఆయన నిన్ను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏలియా ఎదుట, ఆ అన్ని జనుల ఎదుట దేవుడు మహిమ పొందడానికి ఆయన ఆకాశము నుండి అగ్ని కురిపించడం అంటే అది సామాన్యమైన కార్యం కాదు, అది గొప్ప కార్యమై ఉన్నది. హల్లెలూయా. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. అర్థమవుతుందండి? ఈ ఉదయకాలం మీరే పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన తన బిడ్డలను సిగ్గుపడనీయడు. హల్లెలూయా. నువ్వే కార్యం మొదలుపెట్టినా ఆయన నీ బిడ్డలను సిగ్గుపడనీయడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన యందు సంపూర్ణ విశ్వాసముతో నువ్వు నిలబడడానికి ఇష్టపడినప్పుడు. ఏదో దేవుడి మాట చెప్పింది కేవలం నీ పేరును గొప్ప చేయడానికి కాదు, ఏదో నిన్ను ఆశీర్వదించడానికి మాత్రమే కాదు, నీ జీవితం ద్వారా అనేకులు ఎదుట దేవుడు మహిమపరచబడాలని ఆశించే దేవుడిగా ఉన్నాడు. అందుకే నీ జీవితంలో దేవుడు ఆ రిస్టోరేషన్ని, ఎందుకంటే దేవుడు ఆ కార్యముల ద్వారా నీవు సిగ్గుపడనీయకుండా దేవుడిని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఆయన రిస్టోరేషన్ ని కలుగజేస్తాడు. ఆ కార్యాలు అదృష్టం వల్ల జరిగినాయి అనుకుంటారు చాలా మంది. లక్ బాగుండి ఇదేదో జరిగిపోయింది, ఏదో కొంచెం సేఫ్ అయిపోయాం అనుకుంటారు. కాదు, అది లక్ కాదు, అది కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యమై ఉన్నదని నేను తలంచుకొని ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. అందుకనే 26వ వచనం 27వ వచనం కూడా మీరు చూసినట్లయితే ఆ 2 వచనాల మధ్యలో ఇదే మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, నా ప్రజలు ఎన్నటికీ సిగ్గునొందరు. ఇది యాదృచ్ఛికంగా చెప్పింది కాదు. తన ప్రజల యొక్క అవమానాన్ని దేవుడు ముగించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తన ప్రజల యొక్క అవమానాన్ని దేవుడు తీసివేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే అలాంటి ఆలోచన మధ్యలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. సిగ్గు అనేది ఎలా ఉంటుందంటే,
చూస్తే మనం ఓడిపోయినప్పుడు ఏం పొందుతాం? సిగ్గుపడతాం, పడవ. అదే అనేకులు ఎదుట. అంటే ఈ సిగ్గు ఓటమికి గుర్తుగా ఉంది. మన జీవితంలో కలిగే ఓటములకి గుర్తుగా ఉంది. మనకి బాగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్న పక్కన వాళ్ళ మధ్యలో మనం ఏమవుతాం? సిగ్గుపడతాం, సిగ్గుపడవా? చెప్పండి. సిగ్గుపడతాం. అంటే మనల్ని మర్చిపోయాడు అని అనుకున్న పరిస్థితుల్లో మనకేం కలుగుతుంది అంటే సిగ్గు కలుగుతుంది. ఇక మన జీవితం శూన్యంగా కలిగినప్పుడు మనకేం కలుగుతుంది అంటే సిగ్గు కలుగుతుంది. అంటే మీరు ఆలోచన చేయండి, ఇవన్నీ మన జీవితంలో మనం ఓడిపోయిన పరిస్థితుల్లో, దేవుడు నన్ను మర్చిపోయాడు అన్న పరిస్థితుల్లో, ఈ సిగ్గు కలిగిన పరిస్థితుల్లో ఇలాగే ఉంటుంది. మన మాటలు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఇంతే అనుకుంటాం. మన అంతరంగ భావం ఇలాగే ఉంటుంది. దేవుడు కానీ ఏం చెబుతున్నాడంటే నీ గతము నీ గుర్తింపు కాదు, నీ వైఫల్యము నీకు పెట్టబడిన పేరు కాదు, నీకు కలిగిన నష్టము నీ భవిష్యత్తు కాదు, నీకు కనిపిస్తున్న ఎడారి అది నీ గమ్యం కాదు. నీ యొక్క గుర్తింపు ఏంటో తెలుసా? నీ యొక్క బలం ఏంటో తెలుసా? నీ యొక్క స్థాయి గమ్యం ఏంటో తెలుసా? దేవుడే. దేవుడే దేవుడే నీకు ఆధారమై ఉన్నాడు. దేవుడే నీకు సహాయమై ఉన్నాడు. అందుకే ఇందాక చదవబడిన కీర్తనలో ఆయన మనకి ఎత్తైన కోటగా నిలబడతాడంట. ఆయన మనకు కృపగలిగిన దేవుడుగా ఉన్నాడంట. అందుకనే మన జీవితంలో ఈ పరిస్థితులన్నిటిలో మనొక గుర్తింపు దేవుని సన్నిధి అని మనము ఎరిగినప్పుడు, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో ఆ 21వ వచనం నుండి 27వ వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? భయములో నుండి ఆనందాన్ని దేవుడు కలుగజేశాడు. ఎండిపోయిన భూమిని మరలా పచ్చికగా దేవుడు మార్చాడు. నష్టమైపోయిన పంటను దేవుడు మరలా సమృద్ధిగా ఇచ్చాడు. ఇగో మిడతలు తినేసిన సంవత్సరాలను దేవుడు మరలా రిస్టోర్ చేశాడు. అవమానమును దేవుడు గౌరవముగా దేవుడు మార్చాడు. దేవుని గురించి వారు వినడమే కాదు, దేవుని గురించి ఇంకా తెలుసుకునే రీతిలో పాడైపోయిన పరిస్థితులన్నిటిని దేవుడు మరలా నూతనంగా ఆయన సృష్టించాడు. ఇదే నిజమైన రిస్టోరేషన్ వలన వారు సిగ్గు ఏమైపోయిందో తెలుసా? వారికి కలిగిన భయములో నుండి వచ్చిన సిగ్గు, అవమానములో నుండి వచ్చిన సిగ్గు, కరువులో ద్వారా వచ్చిన సిగ్గు అంతటిని ఆ దేవుడు తొలగించి వారి మీద ఇంకెన్నడూ సిగ్గు లేని విధంగా వారిని ఆయన ఆశీర్వదించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక వచనం మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఒక వచనాన్ని మీరు చూసినట్లయితే యెషయా గ్రంథంలోని మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. 51వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తల మీద ఉండును. చూడండి, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. అంటే దేవుడు విమోచించిన వారి జీవితములో దేవుడు ఎలాంటిది అనుగ్రహిస్తాడంటే సంపూర్ణ సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన విమోచించిన వారందరినీ ఆయన సియోనుకు నడిపిస్తాడు. దేవుని సన్నిధికి వారు తిరిగి వస్తారు ఖచ్చితంగా. దేవుడు నీ జీవితంలో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏ కార్యం జరిగించినా దానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఒక గొప్పతనం అనుకోకూడదు, నీ ఉపవాసం ఒక గొప్పతనం అనుకోకూడదు, నీ విశ్వాసం ఒక గొప్పతనం అనుకోకూడదు. నువ్వు ఆయనకి ఇంకా దగ్గరికి రావాలని ఆయన నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని సన్నిధికి మనం పరిగెత్తుకుని రావాలి. దేవుడు కార్యం జరిగించినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి. ఎందుకంటే ఆయన నా దుఃఖమును, నా నిట్టూర్పుమును తొలగించిన దేవుడు. హల్లెలూయా.
నా సిగ్గును, నా నిందను తొలగించిన దేవుడు. ఆదామవులు పాపము ద్వారా వారు సిగ్గు లేక ఎరుగక వారు ఉన్నప్పుడు దేవుడు వారి కొరకంట చర్మపు చొక్కాలను వారికి తొడిగించెను అనే మాట. అంటే ఆయన సిగ్గు పరిచే దేవుడు కాదు, కానీ సిగ్గును తొలగించే దేవుడుగా ఆయన ఇక్కడ ఉన్నారు. అందుకనే ఇక్కడ మీరు చూడండి, దేవుడు విమోచించడానికి ఆయన చెయ్యి కురచ కాలేదు. ఇదిగో దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన శక్తి లేనివాడు కాదు గనుక ఈ మాట నువ్వు నమ్మాలి. ఏం మాట అంటే, మీ యొక్క కుడి హస్తం ఈ యొక్క శిరస్సు మీద వేసుకోండి. అందరూ వేసుకోండి. మీ కుడి హస్తం మీ శిరస్సు మీద వేసుకోండి. ఈ మాట మీరు విశ్వాసముతో చెప్పండి. నా దేవుడు నా యొక్క ఏ పరిస్థితుల్లోనూ నన్ను సిగ్గుపడనీయడు. ఆయన నమ్మదగిన వాడు గనుక నా దుఃఖమును, నా నిట్టూర్పును నా జీవితములో నుండి, నా పరిస్థితుల్లో నుండి, నా కుటుంబములో నుండి సంపూర్ణంగా తొలగించును. నజరేయుడైన యేసు నామములో ఆయన నా జీవితంలో చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని, నమ్మదగిన వాడని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన నన్ను విమోచించగలడు, స్వస్థపరచగలడు, రక్షించగలడు, బలపరచగలడు, ఆశీర్వదించగలడు, లేవనెత్తగలడు. నా ముందున్న జనులందరి మధ్యలో నన్ను తలగా చేయునని నేను నమ్ముతున్నాను. నేను నమ్మిన నా దేవునిని ఎరుగుదును గనుక విశ్వసించుదును గనుక ఆయన నన్ను సిగ్గుపరచడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైతే పలికారో ఆ మాట ఎప్పుడు పలకాలో తెలుసా? నీ ముందున్న సవాలు మధ్యలో నువ్వు పలకాలి. అపవాది అబద్ధాలు చెబుతున్న పరిస్థితుల్లో నువ్వు పలకాలి. ఏం పలకాలో తెలుసా? నీ ఫ్యామిలీతో నువ్వు చెప్పాలి, నీ పిల్లలతో నువ్వు చెప్పాలి, నాన్న మన దేవుడు మనలను సిగ్గు పరచడు. నువ్వు చెప్పగలవా? మమ్మీ ఫీజు కట్టాలి మమ్మీ, టీచర్ అందరి ముందు లేపుతుంది మమ్మీ, అది లాగుంది మమ్మీ అని అన్నారు అనుకోండి. ఏం చేస్తావురా? మన పరిస్థితి బాగోలేదు. మా నాన్న చూసావు కదా, ఆయనకి ఎన్నిసార్లు అడుగుతున్నాను. అయినా ఈ స్టోరీలుగా చెప్పాల్సింది. 2 చేతులు పట్టుకుని ఏం చెప్పాలి తెలుసా? నాన్న మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు. ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ఉట్టికి ఆడడం కాదు, ప్రార్థన చేద్దాం. నీకు ధైర్యం ఉండాలి. ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను దేవుడు సిగ్గుపరచనీయడు. ఏలియాకి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ఎవరో ఏలియా గ్రహించాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును పిలిచాడు. మీరు చూడండి, ఇశ్రాయేలును పిలిచిన నాటి నుండి మరలా వారు వాగ్దానములోకి వెళ్ళే వరకు వాళ్ళను దేవుడు మరిచిపోయినట్టు కానీ, వాళ్ళను దేవుడు విస్మరించినట్టు కానీ, వారి దేవుడు వాళ్ళ మధ్యలో కార్యాలు చేయకుండా ఉన్నట్టు కానీ ఎక్కడా లేదు. మరిచిపోయింది ఎవరు? ఇశ్రాయేలునే. అశ్రద్ధ చేసింది ఎవరు? సనిగింది ఎవరు? గొనిగింది ఎవరు? తిరుగుబాటు చేసింది ఎవరు? అయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను, మీరు ఒక స్థలాన్ని ఏర్పరచండి.
ఇదిగో నేను మేఘం వల్లే కదులుతాను, మీరు నాతో పాటు కదలండి. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, నేను మీ చుట్టూ ఆవరించి ఉన్నాను. నేను మీ దేవుణ్ణి. నేను కార్యాలు చేసినప్పుడు, ఇదిగో ఇదిగో నేను మీ సిగ్గును తొలగించినప్పుడు, మీ తలను పైకెత్తినప్పుడు నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకోవాలి. నేను తప్ప వేరొక ఎవరు తండ్రి లేరని మీరు ఎరగాలి. మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకునే విధంగా నేను చేస్తాను. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన చేతుల్లో మీరున్నారు. ఆయన అరచేతుల్లో ఆయన మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆయన చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవ్వరు అపహరించినా ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మీరే ఆయన చేతుల్లో నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. అయినా కూడా ఆయన దినమెల్లా తన చేతులు చాచుచు తన పిల్లలను పిలుస్తున్నాడు. ఎంతకాలం మీరు దూరంగా ఉంటారు? ఇంకెంతకాలం నన్ను నిర్లక్ష్యం చేస్తారు? ఏదో పరిస్థితి, ఏదో కారణం చెప్పి ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోతారు? దినమెల్లా లోబడనల్లని ఆయన ప్రజల వైపు, జనుల వైపు ఆయన చేతులు చాస్తారు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. దేవుని యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీలో ఈ ఆలోచన ఉందా? నేను సిగ్గుపడతానేమో, నేను అవమానపడతానేమో, అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుందేమో. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడేటట్టయితే ఆయన ఖచ్చితంగా నిన్ను సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. ఆయన సిగ్గును తొలగిస్తానని చెప్పిన దేవుడు కానీ సిగ్గుపరుస్తానని చెప్పిన దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఒక విషయం గమనించాలి. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ కొలీగ్స్ మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్లో ఉన్న వారందరి మధ్యలో నువ్వు సిగ్గుపరచబడవలసిన వ్యక్తివి కాదు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడవలసిన వ్యక్తివి. నీ కాలేజీలో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీతో పాటు చదువుకుంటున్న వారందరితో పాటు కావచ్చు, నువ్వు ఏళ్ళు పెట్టి నీ వైపు చూపించడానికి కాదు నీ జీవితం అలా ఉండకూడదు. నీ జీవితం దేవుని మహిమపరిచే విధంగా మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో చివరి వరకు మీరు చూడండి, అయిపోయిందన్న చివరి స్టేజీ వరకు తీసుకెళ్ళలేడు దేవుడు అబ్రహాముని, శారాలు. కానీ ఎక్కడ సిగ్గు పరచబడలేదు. వాళ్ళకి ఎన్నోసార్లు అన్నీ వదులుకుని వచ్చాం మేము, కానీ ఏం దొరకట్లేదు మాకు అనే ఆలోచన ఎన్నొచ్చుంటే అన్ని బైబిల్లో రాయరు, మనుషులమే కదా అందరం. కానీ రిజల్ట్ చూస్తే దేవుడు సిగ్గుపరిచాడా అంటే పరచలేదు. యోసేపు కళ భావం చెప్పినందుకే గుంటలోకి వెళ్ళిపోయాడు. అనుకోవచ్చు, నా కళ చెప్పకుండా ఉన్నా పోయేది, నేను నా తండ్రితో నా అన్నలతో ఉండేవాడిని కదా అని అనుకోవచ్చు, మనిషే కదా. కానీ దేవుడు సిగ్గుపరచలేదు. తాను దేని కొరకు నమ్మాడో, దేని కొరకు నిలబడ్డాడో దాన్ని నెరవేర్చి దేవుడు చూపించాడు యోసేపు జీవితంలో. ఈరోజు మనం ఏం నమ్ముతున్నాం? దేని కొరకు నిలబడుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అందుకనే ఆ ఆలోచన తీరు మారాలంటే మన విశ్వాసపు కోణం మారాలి. విశ్వాసపు కోణం మారిన వారి జీవితం ఎలా ఉంటుందో ఒక విషయం చెప్పి నేను ముందుకు క్లోజ్ చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానానికి వెళ్ళే దారిలో ఒక దేశం అడ్డొచ్చింది. ఆ దేశాన్ని దాటుకుని వెళ్ళాలంటే ఆ దేశం చాలా భయంకరమైన దేశం, బలవంతులు కలిగిన దేశం.
ఇప్పుడు వీళ్ళేమో చాలా స్వల్పమైన జనాంగం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశం అసలు ఎలాంటిది, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటని కొంతమందిని వేగి చూడడానికి వెళ్ళారంట. ఏం చూడడానికి వెళ్ళారు? యెహోషువ కొంతమందిని ఏర్పరిచి, గోత్రికుల్ని ఏర్పరిచి పంపిస్తే వారిలో దాదాపు దాదాపు ఒక 10 మంది అనుకోండి, 10 మంది 12 మంది అనుకోండి, 10 మంది ఏం చెప్పారంటే మన వల్ల కాదు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు, అసలు మనం వెళ్ళామా మన పని అయిపోద్ది, అనవసరంగా నవ్వుల పాలైపోతాం అని 10 మంది అదే చెప్పారు. ఒక ఇద్దరు మాత్రం ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పింది అంతా నిజమే కావచ్చు కానీ మన దేవుడు మన యందు ఆనందించిన ఎడలా నిశ్చయముగా ఆ దేశమును మనము స్వతంత్రించుకుంటామని ఇద్దరు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏ కోణములో చూశారు, వాళ్ళు ఏ కోణంలో చూశారంటే వాళ్ళు వారి కంటికి కనిపించే కోణంలో చూశారు 10 మంది. వీళ్ళు విశ్వాసపు కోణములో నుండి చూశారు. వాళ్ళు ఎలాగైనా మాకు అనవసరం, మా దేవుడు ఏంటో మాకు తెలుసు, ఆయన తలుచుకుంటే వీళ్ళ కాదు కదా, ఇలాంటి వాళ్ళు 100 రెట్లు ఉన్నా కూడా దేవుడు కొట్టేస్తాడు, జయము ఇచ్చేస్తాడని మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళందరినీ పంపించి ఆయన లీడర్ ఉన్నాడు కదా, ఈ లీడర్ ఎలా ఉన్నాడంటే ఈ 10 మంది చెప్పిన మాటలు పట్టి కృంగిపోలా, అమ్మో ఇంకేం వెళ్తాంలే ఇక్కడే చూద్దాం కొన్ని రోజులు అల్లా. ఈయన కూడా ఏ కోణంలో ఉన్నాడంటే శ్వాసపు కోణంలో ఉన్నాడు కనుక వెళ్ళిపోదాం పదండి అని ఆ యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ దేవుడు ఆ యుద్ధాన్ని ఏం చేశాడు తెలుసా? ముగించాడు. అంటే దేవుడు నాకున్నాడు అని ఒక అడుగు నువ్వు వేసినప్పుడు ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. విశ్వాసముతో నీటి మీద అడుగు పేతురు వేశాడు, సిగ్గుపరచల. ఆయన ఎప్పుడైతే ఆ దేవుని వైపు చూడలేకపోయాడు, ఆ విశ్వాసంలో కోల్పోయాడో అప్పుడు మునిగిపోసాగాడు. కానీ మరలా దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? లేవనెత్తాడు. అంటే చూడండి, ఇంకా అదే నావలో మిగతా శిష్యులు కూడా ఉన్నారు, కానీ చరిత్రలో నీటి మీద నడిచింది ఇద్దరే, యేసయ్య, పేతురు. మిగిలిన వాళ్ళు ఓడలో సినిమా చూస్తా కూర్చున్నారు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావో నువ్వు చేసే క్రియల ద్వారా తెలిసిపోతుంది. నువ్వు విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేయకపోతే ఆ నావలో కూర్చుంటావు ఎప్పటి వరకు? దేవుడు రాకుండా వచ్చే వరకు. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆమె వెళ్తున్నావు, సాగుతుంది, ఏదో ఆయన ఎప్పుడు వస్తాడో ఎదురు చూద్దాం, వెళ్ళిపోదాం పరలోకం అనుకున్నావు. కానీ నువ్వు కార్యాలు జరిగించే వ్యక్తి. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే, నీ జీవితంలో దేవుని కార్యాలను చూడాలంటే విశ్వాసముతో నువ్వు అడుగు వేయాలి. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, ఏముంటుందంటే ఆ పాటలో, నే చేయు ప్రతి పని విశ్వాసముతో, పలికే ప్రతి మాట విశ్వాసముతో, వేసే ప్రతి అడుగు విశ్వాసముతో. విశ్వాసముతో సాగితే సమస్తము సాధ్యమే. దేని మీద మీ విశ్వాసం అంటే బలహీనమైన మాటల మీద ఉంచకండి, బలహీనమైన ఆలోచనల మీద ఉంచకండి, బలహీనమైన పరిస్థితుల మీద ఉంచకండి. దేవుని శక్తికి అవమానకరమైన వాటి మీద మీరు విశ్వాసం ఉంచకండి. దానికి ఎదురాడి మీరు నిలబడాలి. లోకమంతా ఏకమయ్యి ఇది జరగదు అని మీ బల్ల గుద్ది స్టాంప్ వేసినట్టుగా చెప్పొచ్చు, కానీ నువ్వు వాళ్ళతో ఏకీభవించడానికి వీల్లేదు. నువ్వేం చెప్పాలి తెలుసా? నా దేవుడు చెయ్యగలడు అని చెప్పాలి. హల్లెలూయా. లోకముతో నువ్వు ఎదురుగా ఖచ్చితంగా నిలబడగలిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలవు. అందుకే ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీ విశ్వాసాన్ని, లేదంటే ఆయన తన ప్రజలను ఎన్నడూ సిగ్గుపరచనీయడు. ఈ మాట చెప్పడానికి ఆ పైనున్న వచనాల్లో దేవుడు ఏదైతే చేస్తానని చెప్పాడో వాటన్నిటిని మనం నమ్మి ప్రార్థన చేద్దాం. మనం కోల్పోయినవి దేవుని సన్నిధిలో పొందుకుందాం. దేవుడు చేయలేదు ఏదీ లేదు. అందుకే దేవుడు ఆయన అన్నాడు, నా దగ్గరికి రండి అని ఆయన మాట్లాడాడు. కనుక ఈ పరిస్థితులన్నిటి మధ్యలో మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఒకే ఒక మాట చెప్పండి,
ఆయన పాదాలు పట్టుకుని 2 చేతులెత్తి దేవుని సన్నిధిలో, ప్రభువా, ప్రభువా, నేను నిన్ను పరిపూర్ణంగా నమ్మడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. మనం ఆన్లైన్లో చూసాం, ప్రభువా మా విశ్వాసమును సిద్ధం నాయన